వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆయుర్వేద మరియు సిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ మహమ్మద్ షేక్ రఫీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మోకాళ్ళలో గుజ్జు అనేది ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంది. అంటే అది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తే కాటులే సమస్య అంటూ ఉన్నారు. సో ఈ మోకాళ్ళలో గుజ్జును పెంచే విధంగా ఆయుర్వేదంలో ఎలాంటి మందులు ఉన్నాయి? గుజ్జును పెంచడం కావచ్చు, ఆర్థరైటిక్ సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా ఎముకలకు సంబంధించి మన ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఎన్నో చెట్ల గురించి వివరించున్నారు. కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మన పెరట్లో ఉండే మొక్కతోనే మన మోకాళ్ళ గుజ్జును పెంచుకునే ఒక చిన్న విషయాన్ని మీకు వివరిస్తాను. ఓకే. అది వచ్చేసి మునగ చెట్టు. 300 రకాల జబ్బులకు అది నయం చేస్తుంది మునగ చెట్టు. ఈ మునగ చెట్టుతో మనం ఈ విధంగా చూర్ణం తయారు చేస్తాం. చూర్ణం ఎలా తయారు చేస్తుందో నేను వివరిస్తాను. దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను. ఫస్ట్ మనము ఒక మునగ చెట్టు మంచిది ముదురు మునగ చెట్టును ఎన్నుకోవాలి. నేతది పనికిరాదు. చెట్టు ముదిరితే దానికి గుణాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఒక ముదురు మునగ చెట్టును తీసుకొని 2 years లేకపోతే 3 years ఉండే చెట్టును తీసుకొని ఎన్నుకొని ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు ఆకులను మొత్తం చెట్టును ఎప్పుడు పెంచకుండా చెట్టు ఆకులను తీసుకొచ్చి వాటిని నీడని ఎండబెట్టాలి. ఓకే ఓకే. నీడని ఆరబెట్టిన తర్వాత ఒక 3-5 daysకు ఆకు మొత్తం ఆరిపోతుంది. మట్టి ఏం లేకుండా మంచిగా మళ్ళీ వస్త్రగాళితం లాగా చేసి ఒక క్లాత్ వేసి జల్లెల్లాగా చేస్తే అది ఫ్రెష్గా అవుతుంది మొత్తం నీట్గా. అయిన ఆకుల్ని రోట్లో వేసి మెత్తగా దంచండి. ఆ దంచేటప్పుడు మీరు ఒక 200 grams ఆకులను తీసుకుంటే దాంట్లో 10 grams తోక మిరియాలను కలపాలి. అంటే మిరియాలు కాకుండా తోక మిరియాలు డిఫరెంట్గా ఉంటాయి. 10 grams తోక మిరియాలు వేసి మెత్తగా దంచాలి. దంచిన తర్వాత వస్త్రగాళితం చేయాలి. వస్త్రగాళితం అంటే ఒక పల్చాని క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మామూలుగా జల్లెడేస్తాం. జల్లెడేయడం వల్ల అంటే కొన్ని రఫ్గానే ఉంటుంది. వస్త్రగాళితం చేయడం అంటే పౌడర్, ఇప్పుడు మనం కోల్గేట్ పేస్ట్ ఎలా ఉంటే మెత్త పౌడర్, ఫేస్ పూసే పౌడర్ అంటే ఆ విధంగా పౌడర్ తయారైంది. ఆ విధంగా తయారైనప్పుడు ఏంటంటే ఇది దేంట్లో కలపాలంటే మంచిగా కలుస్తుంది. అదే రఫ్ ఉంది అనుకోండి గుండ్లుగా అవుతుంది. కాబట్టి కలవకుంటే అది సరిగా పనిచేయదు. కాబట్టి అందుకని వస్త్రగాళితం చేయాలి దీన్ని. వస్త్రగాళితం చేసిన తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలంలో, నేను ఎందుకు ప్రాతకాలం అంటున్నా అంటే మానవుడు మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల లోపలే నిద్ర లేవాలి. 4 గంటలకు లేవాలి. 6 గంటల లోపల అన్ని కంప్లీట్ చేసుకోవాలి తన దినచర్య కార్యక్రమాలు కాలకృత్యాలన్నీ. ఎందుకంటే ఉదయం 4 నుంచి 6 గంటల మధ్యలో మన శరీరం నుంచి వ్యర్థాలన్నీ విడుదలవుతాయి. వ్యర్థ పదార్థాలు బ్రష్ చేయడం వల్ల నాలుగా క్లీన్ కావడము, మలమూత్ర విసర్జన జరగడము, వాకింగ్ టాక్సెస్ అన్ని వెళ్ళిపోతాయి చెమట ద్వారా. ఆ టైంలో మనం ఏదైనా సేవిస్తే అది మన శరీరానికి పడుతుంది. ఆ విధంగా కాకుండా మనం మన అనుకూలమైన టైంలో మేము ఔషధాన్ని తీసుకుంటే అది పనిచేయదు. సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు సూర్యదేవునికి నమస్కారాలు పెట్టుకొని దాని తర్వాత ఈ ఔషధాన్ని గోరువెచ్చని నీళ్లు చేసుకొని దాంట్లో కలుపుకొని ఒక స్పూన్ 5 grams దాని నీళ్ళలో కలుపుకొని తాగేసేయాలి. అట్లా రాత్రి భోజనానికి అర్ధగంట ముందు. రాత్రి భోజన సమయం ఏంటి? మామూలుగా ఉదయం 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ అయితే 11 గంటలకు లంచ్ చేయాలి. 11 గంటలకు లంచ్ చేయాలంటే 4 గంటలకు డిన్నర్ చేయాలి. ఎవరు పాటిస్తున్నారు? 7 గంటలకు పడుకోవాలి. ఇప్పుడు ఎవరు పాటించడం లే, ఎందుకంటే బయట పనులు ఎక్కువైనాయి. సో అది ఆ కరెక్ట్ టైంకి మనం తీసుకొని ఈ 2 పూట్ల మనం తీసుకోవడం ద్వారా ఒక మండల వ్యవధి తీసుకోవడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరిగి మంచిగా, మోకాళ్ళలో గుజ్జు కరగడం కాదు, మన శరీరంలో మెటబాలిక్ సిస్టమ్ మొత్తం మారిపోద్ది. కణజాల వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఒక వెహికల్కి మనం సర్వీస్ చేస్తే జనరల్గా ఆ సర్వీస్ చేసినప్పుడు మొత్తం టోటల్గా వెహికల్ అంతా సర్వీస్ఫుల్ అయిపోయి మళ్ళీ అది ఫ్రెష్గా ఇదవుతుందో అలాగనే ఇది వాడడం వల్ల మునగాకు చూర్ణం వాడడం వల్ల మనిషి రిఫ్రెష్ అయిపోయి తన బాడీ తత్వం మొత్తం రిఫ్రెష్ అయిపోయి శరీరం అంతా బ్యాలెన్స్ అయిపోయి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. అంటే మునగ ఆకు ఈ పొడి మాత్రమేనా సార్, లేదంటే మామూలు కొద్దిమంది మేము మునక్కాయలు తింటూ ఉంటారు, అంటే మునక్కాయలతో చట్నీ కావచ్చు, కర్రీ కావచ్చు, సాంబార్ కావచ్చు, ఇట్లా. సో వాటి వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయా? ఈ మునగ చెట్టులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
ఓకే. ఈ మునగ చెట్టుని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ డౌన్ ఉంటది మగవాళ్ళకి, అవును. ఆ కౌంట్ మునగ పూలు వాడతాం, శుక్రకణాల మునగ పూలు వాడతాం. ఓకే ఓకే. మీరు గమనించారు లేదో, పెళ్ళైన కొత్తలలో మునగాకు తినండి, మునక్కాయ తినండి, మునక్కాయ ఎక్కువ పెడతారు. ఎందుకంటే మునక్కాయలో వీరవృద్ధిని పెంచే గుణం ఉంది. ఓకే ఓకే. మునక్కాయ వీరవృద్ధి ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్ కణాలు కూడా ఉంటాయి, వీర కణాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ కణాలు ఉండడం వల్ల ఏంటంటే మనిషికి త్వరగా సంతానం కలగడానికి ఆస్కారం ఉంది. ఆడవాళ్ళు వాడచ్చు, మగవాళ్ళు వాడచ్చు, అందరికీ ఉపయోగపడుతుంది. ఈవెన్ జంతువులు కూడా మీరు గమనించారో కొన్ని జంతువులు ఎక్కువ వీటిని లైక్ చేస్తాయి. ఓకే. అట్లా కొన్ని చెట్లను జంతువులు మనకు చూస్తాయి. ఇప్పుడు మేక మాంసం శ్రేష్టమని ఎందుకు చెప్తారు? కారణం ఏంటంటే అది మంచి ఫుడ్ నే తీసుకుంటుంది. ఆవు ఉంది, గోశాల ఆవు ఉంది, ఆవు పవిత్రమైన ఫుడ్ తీసుకుంటుంది. కాబట్టి ఆవు నుంచి వచ్చే ప్రతిదీ గోమూత్రం కానీ పేడ కానీ ఈవెన్ ఆవు మీద ఇట్లా నిమిరినా కూడా బీపీ షుగర్లు తగ్గుతున్నాయి. అంత గొప్ప గోమాత అనేది. సో అందుకని మా ఆశ్రమంలో మేము మా సంపూర్ణ ఆయుర్వేదం అని ఘట్కేశ్వర్లో ఉంది, గోశాల కూడా ఉంది. అక్కడ మేము ఆవుల్ని పెంచుతాం. మేము తయారు చేసే ప్రతి మందులో కూడా ఇవి ఆవు మూత్రము ప్లస్ ఆవు పేడ, మేము పుటాలు వేయాలంటే ఆవు పేడతో పిడికలు చేసి చేస్తాము. ప్రతిది కూడా మేము కాబట్టి మేము అక్కడ ఆవుని ఇచ్చేస్తూ వాటిని కూడా మేము సేవ చేస్తూ మాకు మంచి స్థలం దొరికింది కాబట్టి దాన్ని సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయుర్వేదము వైద్యం చేస్తూ గోవులను కూడా సేవ చేస్తున్నాం. ఈ మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ గుజ్జు పెరిగేందుకు మీరు లైవ్ లో అంటే మీ దగ్గరికి వచ్చి రిజల్ట్స్ ఎంతమందిని చూసారు మీరు ఇప్పటికి? నా 25 సంవత్సరాల అనుభవంలో నేను మేము చిన్నప్పుడు మా నాన్నగారు మా తాతలు ఎంతో మందికి చేశారు. ఆ రోజుల్లో పోలియో వస్తే ఇవే మందులు ఇచ్చేవాళ్ళు. పోలియో వచ్చిన వాళ్ళు పరిగెత్తించి పంపించేవాళ్ళు ఇంట్లో పెట్టుకొని. చూసాం. నా 25 years ఎక్స్పీరియన్స్ లో లెక్కలేనంత మందికి ఇచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఈ మోకాలు ఆర్థరైటిక్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మన ఆహార అలవాట్లు కావచ్చు, కాలక్రమేణా జరిగే మార్పులు కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, మనం చేసే పనులలో బట్టి వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ళ వయసు వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఎంతో మంది వచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ విధంగా కొన్ని మందులు మేము సొంతంగా తయారు చేసి ఇచ్చాము. చాలా మందికి ఇలా ఈ విధంగా చేసుకోండి అని ఫోన్ల ద్వారా చెప్పాము. ఈవెన్ మాకు కొన్ని కాల్స్ బయట విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తాయి. సార్ ఇట్లా సమస్య ఉంది, కొరియర్లో పంపాలంటే కొన్ని వస్తువులు రావు కదా, మాకు ఇక్కడ దొరుకుతాయి, ఏదైనా ఉంటే చెప్పండి అంటే మేము ఫోన్ ద్వారా వాళ్ళకి ఫోటోలు పెట్టి పలానా మొక్క మీరు సెర్చ్ చేయండి అని చెప్తే వాళ్ళకి దొరికింది. అలా చాలా మంది చాలా దేశాలు చేసుకునే వాళ్ళు. ప్రపంచంలో ఈ మొక్కలు ప్రతి చోట దొరుకుతాయి. నిజంగా ఆయుర్వేదం మన మొక్కలు ఇవన్నీ కూడా చాలా గొప్పవి సార్. అసలు మునక్కాయ గురించి చాలా మందికి తెలుసు, కానీ నిజంగా వీటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడే తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.